ఇవాళ మన దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. వాళ్లకు 3 అబార్షన్స్ అయినాయి. అన్ని అబార్షన్స్ ఫస్ట్ 3 monthsలో, ఒకటి 6 weeksలో, ఒకటి 8 weeksలో, ఒకటి అరౌండ్ 7 weeksలో దానంతలా అదే అబార్షన్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ లాస్ ఫస్ట్ 3 monthsలో అయినప్పుడు మనం దాన్ని మిస్క్యారేజ్ లేదా ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాము. ఈ మిస్క్యారేజెస్ కంటిన్యూస్గా 2 సార్లు కన్నా ఎక్కువ అయితే దీన్ని రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాము. ఇట్లా రికరెంట్ మిస్క్యారేజెస్ అసలు ఎందుకు అవుతాయి, దీన్ని మనము ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు, అసలు దీనికి సొల్యూషన్ ఉంటుందా, ఇటువంటి కపుల్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందా, దీని గురించి మాట్లాడుకుందాము. హాయ్ అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, కోకాపేట్, హైదరాబాద్. ఈ ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ కావడానికి అన్నిటికన్నా కామన్ రీజన్ జెనెటిక్ ఇష్యూస్. మనకు ఫామ్ అయిన ఎంబ్రియో లేదా ఫీటస్ జెనెటికలీ సరిగా ఉండకపోవడం వల్ల అది ఫర్దర్ గ్రో కాకుండా మిస్క్యారేజ్కి దారితీస్తుంది. చాలామంది అడుగుతారు, క్యారియోటైపింగ్లో ఫీమేల్ది బాగానే ఉంది, మేల్ది బాగానే ఉంది, మరి ఎందుకు ఎట్లా బేబీకి అబార్షన్స్ అవుతున్నాయి అంటే, ఎగ్ అండ్ స్పర్మ్ క్యారియోటైప్ సరిగ్గానే ఉండొచ్చు, కానీ అవి కలిసి ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏర్పడి అది మిస్క్యారేజ్ లాగా మారొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ జెనెటిక్ ఇష్యూస్ వల్ల మిస్క్యారేజ్ అయ్యే వాళ్ళకి మనము సొల్యూషన్ ఏంటి అంటే ఐవీఎఫ్ ప్లస్ పీజీటీ అనేది అడ్వైస్ చేస్తాం. దీంట్లో ఐవీఎఫ్ ద్వారా మల్టిపుల్ ఎంబ్రియోస్ తయారు చేసి ఎంబ్రియోస్ని బయాప్సీకి పంపించి, ఈ బయాప్సీలో ఏ ఎంబ్రియోస్కి అయితే ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేవు, యాన్యూప్లాయిడీస్ లేవు అని తెలుసుకొని ఆ ఎంబ్రియోస్నే మనము మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. దీనివల్ల గుడ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల హెల్దీ ప్రెగ్నెన్సీస్ ఉండే ఛాన్సెస్ చాలా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ కాజ్ వచ్చేసి యూట్రైన్ అనామలీస్. కొందరికి పుట్టుకతోనే గర్భసంచిలో అబ్నార్మాలిటీస్ ఏర్పడతాయి. కామన్గా మనము గర్భసంచిలో తెరలు, అడ్డు తెరలు లేదా సెప్టమ్ అని అంటాము. సో ఇట్లా అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ చూస్తాము. ఇటువంటి అబ్నార్మాలిటీస్ అయితే హిస్ట్రోస్కోపీ ద్వారా చిన్న సర్జరీ ద్వారా వీటిని కరెక్ట్ చేసుకొని నార్మల్గా మళ్ళీ కన్సీవ్ అయ్యి హెల్దీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ కాజ్ వచ్చేసి మేల్ ఫ్యాక్టర్ డిఎఫ్ఐ హై ఉండడం. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది మెన్లో డిఎన్ఏ డ్యామేజ్ స్పర్మ్లో హై ఉండడం వల్ల కూడా ఇట్లా రికరెంట్ అబార్షన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వారికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ మెన్లో ఒబెసిటీ ఉంటే తగ్గించుకోవడము, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడము, గుడ్ స్లీప్ అండ్ స్మోకింగ్, వేరే నికోటిన్ హ్యాబిట్స్ తగ్గించుకోవడము, టూ మచ్ ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించుకోవడము, ఇటువంటి సింపుల్ థింగ్స్ వల్ల మన స్పర్మ్ హెల్త్ని కరెక్ట్ చేసుకొని ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు. టు అ సర్టన్ ఎక్స్టెంట్ మెడికేషన్ కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కాజ్ వచ్చేసి ఆటోఇమ్యూన్ డిసీజెస్. కొందరు విమెన్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూస్తాము. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మన మదర్ ఫీటస్ని ఫారెన్ అని రికగ్నైజ్ చేసి సో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ యాంటీబాడీస్ వల్ల అబార్షన్స్కి దారితీస్తుంది. ఇటువంటి వారికి అది ఎటువంటి ఆటోఇమ్యూన్ కండిషన్ అనేది మనము టెస్ట్స్ ద్వారా తెలుసుకొని దానికి తగిన మెజర్స్ తీసుకొని హెల్దీ ప్రెగ్నెన్సీస్ చాలా కేసెస్లో కంటిన్యూ అయ్యి హెల్దీ బేబీస్ డెలివర్ చేస్తున్నారు. సో ఇట్లా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్న కపుల్స్ నిరాశ చెందకుండా మీరు కరెక్ట్గా మీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీ కండిషన్ ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని డెఫినెట్లీ హెల్దీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి హెల్దీ బేబీని డెలివర్ చేయొచ్చు.